మౌనీంద్రుడు దధీచి మహర్షి భరతఖండమున పురాణములలో గొప్ప పూజనీయునిగా వెలుగొందిన పుణ్యపురుషుడు, భార్గవ వంశ సంజాతుడు, చవన మహర్షి సుకన్యల సుపుత్రుడు, పరమ ధార్మికుడు, మహాతపస్సంపన్నుడు. ఈయన మహిమ దేవలోకము వరకు వ్యాపించినది. దేవలోకాధిపతి దేవేంద్రుడు ఈ మహర్షి పట్ల ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. మహర్షుల వారు ధ్యానములో ఉన్నారు. కొంత సమయం వేచి చూస్తాను. దధీచి దధీచి దేవేంద్ర, నమో నమః. దేవేంద్ర, ఎంతసేపటికి మీరు వచ్చి? ఇంతకు ముందే వచ్చింది దధీచి మహర్షి. మీ ధ్యానములకు భంగం కలిగించుకురా? లేదు దేవేంద్ర, లేదు. మీరు మా ఆశ్రమమునికి రావడం చాలా ఆనందకరము, సంతోషము. దేవేంద్ర, మీరు నాతో ఏదైనా పని ఉండి వచ్చిందిరా? ఏమిటి? అవును, ఒక ముఖ్యమైన పని మీద మీ వద్దకు వచ్చాను దధీచి మహర్షి. మీరు మాకు ఆగర్భ శత్రువులైన భార్గవ వంశ సంజాతులను తెలిసినప్పటికీ మీకు ఉన్నటువంటి తపోనిష్ట, మీకు ఉన్నటువంటి ధ్యానము గమనించి మీ వద్దకు వచ్చింది. మీకు కొన్ని వైద్య రహస్యములు నేర్పవలనని విచ్చేసి తిని దధీచి మహర్షి. దేవేంద్ర, జాతులు వేరైనంత మాత్రమున మనుషులలో సాయం చేసే గుణం ఉండదంటారా ఏమిటి దేవేంద్ర? అలాగని కాదు మహర్షి. జాతులన్నిటిలో మహనీయులు ఉంటారు. అటువంటి మహనీయ గుణములు కలవాడవని తలంచి ఆ విద్యను మీకు నేర్పినచో 10 మందికి ఉపయోగపడవాలని భావించి ఆ విద్యను మీకు నేర్పవలని వచ్చింది. నేను ఆ విద్యలను మీకు నేర్పెదను. నేర్చుకునేటకు మీకు సమ్మతమేనా? భగవంతుడు కోరి వచ్చి ప్రత్యక్షమై విద్యను నేర్పుతానంటే కాదని మూర్ఖుడు ఉంటాడా దేవేంద్ర? నేను నేర్చుకునేదను. నేను నిత్య విద్యార్థిని దేవేంద్ర, నిత్య విద్యార్థిని. మంచిది. మీరు ధ్యాన స్థితిలో ఉండండి. నేను ధ్యాన స్థితిలోనికి వెళ్తాను. ఒక విధమైన యోగ ప్రక్రియ ద్వారా ఆ విద్యలను నేను మీకు అనుగ్రహిస్తాను. గణుతుకెక్కిన దధీచి మహర్షుల సుగుణములు మెచ్చి ఇంద్రలోకముల నుండి దేవేంద్రులే దిగివచ్చి అసమాన వైద్య రహస్యములను అతని వశము చేసే తరతరాల చరితలో పూజ్య గురువుగా తేజరిల్లే మహర్షి. ఇక కళ్ళు తెరవండి.
నాకు తెలిసిన వైద్య రహస్యములను మీకు నేర్పితిని. ధన్యుడు దేవేంద్ర, ధన్యుడు. ధన్యుడు దేవేంద్ర, ధన్యుడు. మీరు నేర్పినటువంటి ఈ వైద్య విద్యను నా హృదయంలో పదిలపరుచుకునేదను, లోకరక్షణార్థం ఉపయోగించదను. దేవేంద్ర, ఉపయోగించగలను. దధీచి, మీకు ఉన్న ధర్మనిష్ట, సౌజన్య స్వభావ నడవడికను బట్టి ఆ వైద్య విద్యలను మీకు నేర్పాలని అనిపించింది. అందుకే మీకు నేర్పుతుంది. నా పట్ల నీకున్న సదభిప్రాయం వరకు సదా కృతజ్ఞుడు దేవేంద్ర, సదా కృతజ్ఞుడు. దధీచి, చివరిగా మీకు ఒక షరతు విధిస్తున్నాను. షరత ఏమిటది దేవేంద్ర? నేను మీకు నేర్పిన విద్యలను ఎవ్వరికీ చెప్పరాదు, మూడో వ్యక్తికి తెలియరాదు. ఇది నా ఆజ్ఞగా భావించండి. దీనిని ఉల్లంఘిస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. మీకు మరణం తప్పదు. ఎందుకైనా మంచిదని ముందే హెచ్చరిస్తున్నాను. ఈ విద్యలు దుర్వినియోగం కాకూడదనే భావంతో ఈ విధంగా చెబుతున్నాను. అన్యదా భావించకండి. నేను వెళ్ళి వస్తాను. సెలవు. ఏమిటో ఈ లోకాధిపతి అంతరంగము అంతు చెక్కటం లేదు. నేను అడగకుండగానే కోరకుండగానే నా వద్దకు వచ్చి వైద్య రహస్యములను నేర్పినారు. సంతోషం. వెళ్తూ వెళ్తూ ఒక షరతు విధించినారు కూడా. ఈ విద్యను మరొకరికి తెలియజేసినచో నాకు మరణము తప్పదని షరతు విధించినారు. ఏమిటో ఈ ప్రభువుల అంతరంగము ఎట్లుండునో ఎవరికి తెలుసును? చూద్దాం. ఇంకా ముందు ముందు నా జీవితంలో ఏమి జరుగునో ఎట్లుండునో చూద్దాం. ఏం చేస్తున్నారు మిత్రమా? ఇప్పుడే అలా మా తోటలోని మొక్కలకు నీళ్లు పోసి వచ్చి తిని మిత్రమా. ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి మిత్రమా. మిత్రమా, ఏమి చేస్తున్నావు చెప్పు. తోటలో మొక్కలకి నీళ్లు పోసి వచ్చి తిని మిత్రమా. ఏమిటి ఈ మధ్యన బుద్ధిగా కనపడటం మానేశావు? రాజకార్యంలో ఒత్తిడి అధికముగా ఉన్నదా ఏమిటి? అవును మిత్రమా, ఈ రాజ్య పరిపాలనలో అనేక సమస్యలు ముసురుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి నా సమయం శక్తి సరిపోతున్నది. ఎప్పటికప్పుడు నీ వద్దకు వద్దామనుకుంటున్నాను, కానీ వీలు కలగడం లేదు. మిత్రమా, క్షుప, మీ రాజకార్యములు అధికముగా ఉన్నవి, నిరంతరము ఒత్తిడిగా ఉన్నది. ఈ విషయములో మీరు జనక మహారాజు వారిని ఆదర్శంగా తీసుకోవాలను. మీ రాజకార్యములు చేసేటటువంటి వారికి మీలాంటి వారందరికీ ఆయనే కదా ఆదర్శం. క్షుప, అందరా గుర్తుంచుకో మిత్రమా. అందరూ ఆయనలా ఉండలేదు మిత్రమా. మిత్రమా, చెప్పండి. విశేషాలు ఏమిటి అని అడిగావు కదా, చెప్పండి. చెప్తాను విను.
నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు మిత్రమా. నీ వంటి తపోనిష్టాపరుడు, నియమ నిబంధనలు పాటించువాడు ఈ ముల్లోకములలో ఎవరు ఎక్కడ లేరని చెప్పుకుంటున్నారు మిత్రమా. అవునా? అంతేకాదు మిత్రమా, ఆ, నీ అంతటి దయాపూరిత హృదయుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరని మరీ చెప్పుకుంటున్నారు మిత్రమా. వారి మాటలు వింటుంటే నా హృదయం ఆనందంతో పొంగిపోతున్నది మిత్రమా. నీ అంతటి గొప్ప వ్యక్తి, నీ అంతటి గొప్ప వ్యక్తి నా బాల్యమిత్రుడు అవడం మిత్రమా క్షప, ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా. ఈ లోకుల పొగడ్తలు ఎప్పుడూ పట్టించుకోకూడదు. ఎందుకంటే ఈ లోకుల పొగడ్తలు పెద్ద మేఘము వలె విజృంభిస్తాయి, కానీ గొప్ప కాంతితో ప్రకాశిస్తాయి, కానీ ఒక్క చుక్క నీటిని కూడా ఇవ్వవు మిత్రమా. గుర్తించుకో, లోకుల పొగడ్తలు ఎప్పుడూ పట్టించుకోకూడదు క్షప. అయితే జనవాక్యము వాస్తవము కాదందువా దదీచి? కావచ్చు, కాకపోవచ్చు. అంత మాత్రమున మనము మన అంతరంగము ఎంత శుద్ధముగా పవిత్రముగా ఉంటే ఆ పరమాత్మ చైతన్య స్వరూపుడైనటువంటి మన జీవితాన్ని అంత అందంగా తీర్చిదిద్దుతాడు క్షుప. మనం లోకుల పొగడ్తలకి ఎప్పుడూ పొంగిపోకూడదు, గుర్తుంచుకో. నీ ఆధ్యాత్మిక పరిభాష నాకు అర్థం కాదులే మిత్రమా. నీ అంత లోతుగా కూడా నేను ఆలోచించలేదు. ఇంతకీ నేను వచ్చిన విషయం చెప్తాను విను. ఏమిటి క్షప, చెప్పండి మిత్రమా దదీచి. ఈ రాచరికపు సమస్యలతో నా బుర్ర వేడెక్కిపోతున్నది. అనేక సమస్యలు ముసురుతున్నాయి. అందుకే మన ఇద్దరం కలిసి కొంతకాలం పాటు అలా తీర్థయాత్ర చేసి వద్దాం రామిత్రమా. నీవు తోడుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది రామిత్రమా. మిత్రమా, నేనిప్పుడు రాలేను. మునియాశ్రమంలో నిర్వహించవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ గోశాలలో గ్రాసము లేక గోవులు ఎండిపోవచ్చున్నది. ఆ గోశాలకి గ్రాసము సంపాదించుకోలేము. అయ్యో, ఎంతో ఆశతో వచ్చానే. సరే, పని ఉందంటున్నావు కదా, మరొక్కసారి ఎప్పుడైనా వెళ్తా. మిత్రమా, పోనీ ఒక పని చేయవచ్చు కదా, నువ్వు వేరెవరైనా తోడు తీసుకుని వెళ్ళవచ్చు కదా యాత్రలకి. లేదు లేదు మిత్రమా, నీవు తోడుంటేనే నాకు ఆనందంగా ఉంటుంది. నీవు లేకుండా నేను తీర్థయాత్రలు చేయలేను మిత్రమా. సరే, నువ్వు చెప్పినట్టుగా మరొకసారి వెళ్ళి వద్దాం మిత్రమా. సరే, అటులే. సరే, మరి నేను సెలవు తీసుకుందరా మిత్రమా. శుభమస్తు, సంతోషం. ఏమిటో ఈ ప్రభువుల అంతరంగములు, ఆగ్రహములు, అనుగ్రహములు ఎప్పుడు ఎట్లు ఉండనే ఎవరికీ తెలియదు. ఈ క్షుప మహారాజు నా బాల్యమిత్రుడు అంటారు, అంతలోనే ఆనందంగా ఉంటారు, అంతలోనే కోపపడుతూ ఉంటారు. ఏమిటో ఆ స్వర్గలోకాధిపతి ప్రభువు కూడా అంతే. విద్యను నేర్పారు, ఎవరికి చెప్పరాదని షరతు విధించారు. ఈ క్షుపుడు అంతే. ఓ సూర్యదేవ, పరంధామ, ఆపద్బాంధవ, లక్ష్మీరమణ, ఇంకా నా జీవితంలో ఇంకా ముందు ఎన్నెన్ని జరుగునో, నా జీవితం అంతా ఇట్లుండునో, అంతా ఈశ్వరేచ్ఛ. చూద్దాం తర్వాత ఏమి జరుగునో. ఇలా వచ్చినారు అశ్విని దేవత దేవ వైద్యులం. అశ్విని దేవతల? అవును మహర్షి. దేవ వైద్యుల? మీరు నాతో ఏమి పనులు వచ్చినారు? వారు వచ్చారు, ఈ విషయం మీకెలా తెలిసినది? ఆ విషయాలు మాకు అలా తెలుస్తూ ఉంటాయిలండి.
మీరు ఇంత గొప్ప శక్తి సంపన్నులు. లేదు మహర్షి, మేము విద్యార్థులం. అటులనా? మీ వద్ద వైద్య విద్య నేర్చుకోవాలని వచ్చాము. మీరు స్వర్గలోకంలోనే ఉంటారు. నాకు వైద్య విద్య నేర్పినది మీ స్వర్గలోకాధిపతి ప్రభువులే, దేవేంద్రుల వారే కదా. మీరు ఈ వైద్య విద్యను వారి వద్దే నేర్చుకోవచ్చు కదా, నా దగ్గరకు రావడం ఏమిటి? మా బోటి వారికి ఆయన నేర్పడు స్వామి. నాకు మీ దేవేంద్రుల వారు వైద్య విద్యను నేర్పిన మాట వాస్తవమే, కానీ అది ఇతరులకు ఎవ్వరికీ చెప్పకూడదు అని షరతు విధించినారు. అలా నేను ఇతరులకి చెప్పినట్లయితే నాకు మరణం తప్పదని హెచ్చరిక మరి వెళ్ళినారు వారు. మీరు దేనికి భయపడకండి మహర్షి. మాకు సంజీవని విద్య తెలుసు మహర్షి, మిమ్మల్ని మేము బ్రతికించుకోగలం. అది కాదు నాయనలారా, అటు దేవేంద్రుల వారి ఆజ్ఞను ధిక్కరించలేను. విద్య నేర్చుకోవడానికి వచ్చిన మిమ్ములను నేను తిరస్కరించలేను. ఇప్పుడు ఏమి చేయవలను ఇప్పుడు? మేము స్వార్థపరులం కాదు మహర్షి. మేము నేర్చుకున్న విద్యతో నిస్వార్థంగా జీవులకు సేవ చేస్తాం. సకల ప్రాణులకు వైద్యాన్ని అందించడమే మా తక్షణ కర్తవ్యము స్వామి. కాదనకండి, మమ్మల్ని అనుగ్రహించండి. మీరు నేర్పుతారని ఎంతో ఆశతో వచ్చాము స్వామి. దయచేసి కాదనకండి. సరే, అటులనే కానివ్వండి. తర్వాత ఏమి జరిగినో చూద్దాము. ఆ దేవేంద్రుల వారు నాకు నేర్పినటువంటి వైద్య విద్యను మీకు నేర్పిదను. మీరు ఇరువురు ధ్యాన స్థితిలోనికి వెళ్ళండి. అలాగే మహర్షి. నాయనలారా, ధ్యాన స్థితిలోనికి వెళ్ళండి. మీరు ఇరువురు మీ స్వర్గలోకాధిపతి దేవేంద్రుల వారు నాకు నేర్పినటువంటి ఆ వైద్య రహస్యములను మీకు నేర్పిదను. శ్రద్ధగా నేర్చుకోనండి. దేవేంద్రుల వారి ఆజ్ఞనే ధిక్కరించి వైద్య విద్యనాశించిన అశ్విని దేవతలనాదరించి తన అముంగు శిష్యులుగా భావించి వైద్య రహస్యములు బోధించే మహర్షి దధీచి. నాయనలారా, కళ్ళు తెరవండి. స్వర్గలోకాధిపతి దేవేంద్రుల వారు నాకు నేర్పినటువంటి వైద్య విద్యను మీకు అనుగ్రహించాను. ఇక మీరు వెళ్ళిరండి నాయనలారా, వెళ్ళిరండి. లేదు మహర్షి, ఇప్పుడు ఇక్కడి నుంచి మేము వెళ్ళలేము స్వామి. అదేమి? మీరు వైద్య విద్య మాకు నేర్పిన విషయం మహేంద్రుల వారికి తెలిసిపోయి ఉంటుంది. బహుశా ఆయన ఆగమేఘాల మీద ఇక్కడికి వస్తూ ఉండవచ్చును స్వామి. అయితే ఇప్పుడు ఆయన ఇక్కడికి వస్తారంటారా? రానివ్వండి మహర్షి, వస్తే రానివ్వండి. మీరు భయపడకండి. నాయనలారా, నాకు ప్రాణమునంటే తీపి లేదు, నాకు మరణం అంటే భయము లేదు. నేను మరణం ఎప్పుడు వచ్చినా నవ్వుతూ స్వీకరిస్తాను. అయినా నా ప్రాణాలకి మీరు ఎటువంటి ఇబ్బంది పడవద్దు. మీరు వెళ్ళండి నాయనలారా, మీరు వెళ్ళండి. లేదు స్వామి, లేదు. ఇక్కడి నుంచి మేము ఇప్పుడు వెళ్ళాం. మహేంద్రుల వారు వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రమే మేము ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్తాం. సరే, మీ ఇష్టం. సోదరా, పద, ఆ పక్క దాగుతుంది. అలాగే మిత్రమా, పద. ఎంత పని చేసింది నా మాట ధిక్కరించి అన్నులకు వైద్య రహస్యములు బోధించవా? నా మాట కన్నా ఆ అశ్వరీ దేవతలు
ఎక్కువైపోయింది నా దధీచి. ఓ ఈ దధీచి, చేసినదంతా చేసి ఏమీ తెలియని వారి వలె తపస్సు చేయుచుంటివా? ఈ దేవేంద్రుడు దేనినైనా సహించనేమో గాని ధిక్కారము సహించడు, ధిక్కారము సహించడు. చూడు నిన్ను ఏం చేస్తాను. జై బ్రహ్మదేవ. జై బ్రహ్మదేవ. ముందుగా హెచ్చరించిన నా మాట పెడచెవిని పెట్టి మాట మీరితివి. అందుకే నిన్ను మృదుడిని గావించాను. అనుభవించు. సోదరా సోదరా సోదరా, మహర్షి మహర్షి. మనం భయపడినంత జరిగింది సోదరా. అవును అవును చూసావా, మహేంద్రుల వారు మన దదీచ మహర్షిని మృదులను గావించినారు. అవును. ఇప్పుడు మనం తక్షణమే మన యొక్క సంజీవని సంజీవని విద్యతో ఉపయోగించి- స్వామిని బ్రతికించుకుందాం. అలాగే సోదరా. మహేంద్ర మహోగ్రము తాకి మరణించిన మహర్షి దధీచి చెంత చేరి మృత సంజీవిని విద్యా పాటవముతో జీవము పోసి అజరామర వజ్రతుల్య దేహమును సగే అశ్వనీ దేవతల్ గురువు ప్రాణములు రక్షించి గురు దక్షిణ సమర్పించే శిష్యులిరువును సోదరా, దదీచి మహర్షి పదిగారు. దదీచి మహర్షి, ఓ దదీచి మహర్షి. మహర్షి ఎంత పని చేసింది నాయన. మరణం పొందినను దేవుడు మరలా బ్రతికించినాడు. గొప్ప పని చేసినారు నాయన. మీ ప్రాణులను లెక్క చేయక దేవేంద్రుల వారు ఆజ్ఞని కూడా ధిక్కరించి మాకు వైద్య విద్య నేర్పినారు కదా మహానుభావ. ఆ మాత్రం చేయలేదా? మేము ఎంత చేసినా తక్కువే స్వామి. మీ రుణము తీర్చుకోలేము. ఈ విధంగా మిమ్మల్ని పునర్జీవితులను చేసి మీ గురుదక్షిణ తీర్చుకున్నామనుకోండి మహర్షి. సంతోషం నాయనగారా, సంతోషం. ధన్యవాదములు. ధన్యవాదములు మహర్షి. ఇంకా మేము వెళ్ళి వచ్చేదాన్ని. ఓ ప్రత్యక్ష దైవమా, ఓ సూర్యదేవ, దేవేంద్రుల వారి ఆజ్ఞను ధిక్కరించి అశ్విని దేవతలకు వైద్య రహస్యములు బోధించిదనని ఆగ్రహించి వారు నన్ను మృతుడిని గావించినారు. అశ్విని దేవతలు ఉత్తమ శిష్యులు అయి గురుదక్షిణని చెల్లించుకునే రూపమున నన్ను వారు సంజీవుని విద్యతో మరలా బ్రతికించినారు. ఇంకా నా జీవితంలో ఇక ముందు రోజులలో ఎన్ని జరుగునో ఓ సూర్యదేవ, నిష్కామ కర్మ యోగమున
ఎవరు ఏమి అడిగినా తరతమ భేదములు లేకుండా ఇచ్చేలాగా నాకు ఆ సద్బుద్ధిని ప్రసాదించు స్వామి. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఆ ఇంద్రుడు నా కుమారుడు విశ్వరూపుని అంతం చేసినాడు. పగ తీర్చుకుంటాను. ఎద్దులా నా తపోశక్తితో ఒక అసురుని సృష్టించి ఆ ఇంద్రలోకానికి పంపుతాను. ఓం నమో నారాయణాయ. ఓం నమో. అజేయుడమా, నాకు మృత్యువు లేదు. నేను ఇప్పుడే ఆ ఇంద్రుని పట్టి వదిలించి మీరు సృష్టించిన ఈ జన్మను సార్థకము చేసుకుందరు. ఇంద్ర వస్తున్నాడు, ఈ వృతాసుడు వస్తున్నాడు. ఏ మూల దాగినా ఏ మూల దాగినా చేస్తాడు. మాటలు తరువాత ముందు నా ప్రశ్న జవాబు చెప్పు. క్షుప, ఏమైనది అంత ఆవేశపడుచుంటివి? ఇటీవల మున్యాశ్రమం జరిగినటువంటి సత్సంగ సమావేశంలో క్షత్రియ శక్తి కన్నా బ్రాహ్మణ శక్తి గొప్పదని అవును అన్నాను, ఇప్పుడు అదే మాట చెబుతున్నాను. నీవు ఏ ప్రాతిపదికన అట్లు మాట్లాడుతుంది? క్షత్రియ శక్తి కన్నా బ్రాహ్మణ శక్తి గొప్పది. ఎటుడంటే క్షత్రియ శక్తి రజోగుణ ప్రధానమైనది, బ్రాహ్మణ శక్తి సత్వగుణ ప్రధానమైనది. అందుకనే క్షత్రియ శక్తి కన్నా బ్రాహ్మణ శక్తి గొప్పదని చెప్పారు. దదీచి, నీవు పొరపడుచుంటివి. ప్రపంచ శాంతి పరిరక్షణకు, ప్రాణుల సంరక్షణకు క్షత్రియ శక్తి మిక్కిలి ఆవశ్యకము. అటుల కానిచో రాజక శక్తులు విజృంభించి వ్యవస్థలను సర్వనాశనం చేస్తాయి. శుభ, నీవు పొరపడుచుంటివి. వశిష్ఠుల వారికి విశ్వామిత్రుల వారి చరిత్ర నీవు వినలేదా? వారిద్దరికీ జరిగిన యుద్ధం నీకు తెలియదా? ఆ యుద్ధంలో చివరికి ఎవరు జయించినారు? వశిష్ఠుల వారే కదా. ఎప్పుడో ఎక్కడో ఒకసారి జరిగినంత మాత్రాన అదే నిత్య సత్యమైపోతుందా? నీ వాదన సరికాదు, నీ అభిప్రాయం మార్చుకో. శుభ, నేను ఎవ్వరి కోసమో దేనికోసమో నేను ఎప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకోను. నీవు నా బాల్యమిత్రువు అని ఉపేక్షిస్తున్నా, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శుభ, ఆవేశపడకు. నేను నా వాదనను చెప్పాను, నీవు కూడా నీ వాదనను 10 మందికి వినిపించు, అందరికీ ఒప్పించు. అంతేగాని నా మీద అలా విడిచిపడతావెందుకు శుభ? నీవు అయితే నీ అభిప్రాయం మార్చుకోనంటావా? మార్చుకోను శుభ. నీవు మా క్షత్రియ జాతిని అవమానిస్తున్నావు. శుభ, చూడు, నిన్నిప్పుడు ఏం చేస్తాను. ఎంత పని చేస్తుంది శుభ. క్షణికావేశంలో కక్ష పెంచుకుని
పాయసం అక్షతెత్తుకుని ముందుగా, ఓ సూర్యదేవ, ఓ పరమేశ్వర, ఈ క్షుద్రుడు నా బాల్యమిత్రుడు, ఈ క్షణికావేశులను ఈ విధంగా ఉంచున్నాడు. ఇతరుని ఏమీ చేయకు, శిక్షించడు, క్షమించు, మిత్రమా, కక్ష పెంచుకొని తుచ్చుడనై నిన్ను నా నిశిత కరవాడానికి బలి చేశాను. అయినా నా క్షేమాన్ని కాంక్షించి ఓ ప్రియమిత్రమా దదించి నీ అంతటి క్షమాగుణం ఈ క్షుభమహారాజు ఎంత మాత్రము క్షమాగుణుడు నేను క్షణికావేశాలు సర్వలక్షణ శోభితుడైనటువంటి నా బాల్యమిత్రుడినే నిర్దాక్షిణ్యంగా చంపుకొట్టు నాకు మోక్ష సిద్ధి లేదు, నాకు నిష్ఠుతి లేదు, నాకు నిష్ఠుతి లేదు. అయ్యో, మరణించితివా? లేదు, ఇట్లా జరగరాదు. నీవు నుండి జన్మించిన రాకా సుధాకరుడు, శవన మహర్షి యొక్క కుమారుడు, మీది మిక్కిలి నాకు పరమ ఆప్తుడు. నిన్ను మరణించనీయను. ఆహా, నీవు మా వంశంలో జన్మించిన తపస్సంపన్నుడు, మా మేలిమి బంగారాన్ని నాయన, నిన్ను మరణించనీయను. నా సంజీవని విద్యతో నిన్ను పునర్జీవితుని చేస్తాను. వంశాబ్ధిచంద్రస్త్వం చ్యవనస్య ప్రియసుతః మమ సంజీవని విద్యా పునర్జీవతు జీవతు. తాపసానాం కులశ్రేష్ఠః చ్యవనస్య ప్రియసుతః మమ సంజీవని శిక్షా పునర్జీవతు జీవతు. నాయన దధీచి, ఇదే నాయన దధీచి, ఇదే నాయన. మీరు నా వద్దకు వచ్చితురా ఆచార్యదేవా? అవును దధీచి, అవును. నా మనస్సు ఏదో కీడు తెప్పించింది, ఏదో ఉపద్రవం జరిగి ఉంటుందని భావించాను. అందుకనే వడివడిగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి విగత జీవుడవై పని ఉన్న నిన్ను చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది. నీవు మా వంశంలో జన్మించిన కారణ జన్ముడు. అందుకనే నాకు తెలిసిన సంజీవని విద్యతో నిన్ను పునర్జీవితుడిని చేశాను. దధీచి, అసలు ఏం జరిగింది నాయన? ఆచార్యదేవ, ఆ క్షుప మహారాజు నేను బాల్యమిత్రుడు. ఇటీవల జరిగిన మున్యాశ్రమ సత్సంగ సమావేశంలో క్షత్రియ శక్తి కన్నా బ్రాహ్మణ శక్తి గొప్పదని నొక్కి వక్కానించాడు. ఆ విషయము ఆయనకి తెలిసినట్లున్నది. ఆగమేఘాల మీద ఆగ్రహముతో ఇక్కడికి వచ్చి నా వాదనను ఉపసంహరించుకోమన్నాడు. నేను ఎవరి కోసమో దేనికోసమో నా అభిప్రాయాన్ని మార్చుకోనని ఖండితముగా చెప్పి ఉన్నాను. అందులకు అతడు కోపించి
నన్ను మృతుడిని గావించినాడు ఆచార్యదేవ, మృతుడిని గావించినాడు. అవునా, అంత మాత్రానికే మనుషులను చంపుతారా? నేను క్షమించను. ఈ ప్రభువులు అధికార మదోన్మత్తులై గతంతో విలవీగిపోతున్నారు. నేను అతడిని క్షమించను. అతడిని నా తపశక్తితో భస్మీపట్లం గావించి వస్తాను. వద్దు ఆచార్య, వద్దు. పగ ప్రతీకారాలు మనకెందుకండి? మనలాంటి ఋషులకు శాంతమే ఆభరణం కదండి ఆచార్యదేవ. పోనివ్వండి, అతని పాపాన్ని అతనే పోతాడు. అతడిని ఏమీ శిక్షించవద్దు ఆచార్యదేవ, శిక్షించవద్దు. ఆహా దధీచి, ఏమి నీ క్షమాగుణం? ఇంతటి క్షమాగుణం కలిగినటువంటి లోకంలో విరాజిల్లుతూ ఉంటుంది. నర పతితకాయోపి యశస్కాయేన జీవతి. శుభమస్తు దధీచి, శుభమస్తు. నన్ను మా శుక్రాచార్యులు గురుదేవుల రూపంలో వచ్చి నన్ను మరలా బ్రతికించినావు. ఆహా ఆహా, ఏమి నీ దయామయం. ఓ సూర్యదేవ, నా మరణ పర్యంతము ఎవరు ఏమి అడిగినా కాదనకుండా ఇచ్చేలాగా నాకు ఆ బుద్ధిని ప్రసాదించు. నమో నమ శివాయ, నమో నమ శివాయ. ఏడి ఆ దేవేంద్రుడేడి ఏ మూలెక్కినాడు? ఏ పంటలు చేరినాడు? ఈ వృత్తాసునికి భయపడి ఏం వరదాగినా ఎందున్నా పట్టి పంపించి అర్థం చేస్తాడు. ఇప్పటికే కొన్ని లోకాలను అతలాకుతలం చేశాడు. ఈ వృత్తాసుని చూసి సమస్తలో కాదు గడగడని కాదు తప్పించుకోలేము. ఓ పుండరీకాక్ష, వైకుంఠవాస, రక్షమాం పాహిమాం, రక్షమాం పాహిమాం. ఏమిటి దేవేంద్ర, ఎంత కంగారు పడి చుట్టివి? ఏమని చెప్పను విష్ణుదేవా? దేవలోకముతో సహా ఉల్లోకములన్నీ గడగడలాడుచున్నవి. వృత్రాసురుడనే రాక్షసుడు ప్రచండుడై మహా బీభత్సము సృష్టిస్తున్నాడు. అతడి క్రోధానికి ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. దేవాదిదేవా, వృత్రాసుడెవరు? అతడు లోకములను భయభ్రాంతులు గురి చేయవలసిన అవసరం వచ్చింది దేవేంద్ర. దేవాదిదేవా, ఇటీవల దేవలోకంలో ఒక దురదృష్టకర సంఘటన జరిగినది. ఏమది? మా దేవగురు బృహస్పతి వారితో మాకు కొన్ని భేదాభిప్రాయములు వచ్చినవి. దానితో వారిని గురుస్థానం నుంచి తప్పించవలసి వచ్చింది. వారి స్థానములో త్వష్టమను కుమారులైన పరమ వైష్ణవ భక్తులైన విశ్వరూపుల వారిని మా గురువులుగా నియమించుకున్నాం. విశ్వరూపున్న ఆ తర్వాత ఏం జరిగినది? విష్ణుదేవా, కొంతకాలం బాగానే జరిగినది. ఆ తరువాత విశ్వరూపుల వారు ఏకు మేకై కూర్చున్నారు. మమ్మల్ని సంప్రదించకుండానే కొన్ని నిర్ణయాలు తనకు తానే తీసుకోవటం మొదలుపెట్టారు. ఈ విషయమై నేను నిలదీస్తే నాతో సంఘర్షణకు దిగారు. ఆ సంఘర్షణలో ఆయన తలకు బలమైన గాయమైనది. నేను కావాలని చేయలేదు విష్ణుదేవా, ప్రమాదవశాత్తు జరిగినది. దానితో ఆయన మరణించారు. అయ్యో దేవేంద్ర, ఎంత పని చేసేదివి? నీవు చేసే నిర్ణయాల వల్ల లోకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా త్వష్టమనువు వైష్ణవ భక్తుడు, ఆయనను రమ్మని నేను సంకల్పం చేస్తాను. విష్ణుదేవా, ఆ యొక్క ఇచ్చాడు కాబట్టి ఆ వృత్రాసురుని ఆ త్వష్టమనివే ఉపసంహరించారు. అందుకు ఆయన ఒప్పుకుంటారంటారా? త్వష్టమను
వైష్ణవ భక్తుడు. ఆయన తప్పక అంగీకరిస్తాడు. అత్వష్టమణువుని వైకుంఠానికి రమ్మని మనో సందేశం పంపిస్తాడు. అలాగే పరంధామా, అలాగే. దేవేంద్ర ఆశీనులు కండు రమ్మని సందేశం పంపాలి. వారు కొద్ది సేపట్లో వస్తారు. వేచి చూడండి. అలాగే విష్ణుదేవా, అలాగే. ఆ ఇంద్రదేవులు కూడా ఇక్కడనే ఉన్నారే. కష్ట నీ కుమారుడు మరణించారనే బాధతో దేవలోకంపై కోపంతో వృత్రాసురుని సృష్టించావు కదా. అవును స్వామి, వృత్తాసురుని సృష్టించిన మాట నిజమే. మరి ఆ వృత్రాసురుడు లోకములను నిధుల్లో చేస్తున్నాడు. నా కుమారుడు విశ్వరూపుణ్ణి ఆ ఇంద్రుడు సంహరించాడు. అందుకే పగతో ఆ వృత్తాసురుణ్ణి సృష్టించాడు. కష్ట నిన్ను నేను తప్పుపట్టడం లేదు. బాధతో నువ్వు అలా చేశావు. కానీ వృత్రాసురుడు లోకమును తల్లడిల్ల చేస్తున్నాడు కాబట్టి ఆయనను నీవు ఉపసంహరించావు. అయ్యో మహాప్రభు, నా వల్ల సృష్టించడమే తెలుసు కానీ నాకు నిర్జీవం చేయడం తెలియదు మహాశయ. మరి ఏ విధంగా లోకానికి శాంతి కలుగుతుంది? వృత్రాసురుడు ఏ విధంగా నిర్జింపబడతాడు? త్వష్ట ఒక్క ఉపాయం ఉంది. ఏమది? ఆ ఉపాయం మీరు ఆచరించగలిగితే వృత్రాసురుడు నిర్జీవుడవుతాడు. ఏమది? మహాతపస్వి, నిష్ఠాగరిష్ఠుడు, మహాత్యాగి దళిత మహాముని వెన్నెముకతో వజ్రాయుధం తయారు చేసి దానికి నారాయణ కవచం ఆవాహన చేస్తే ఇస్తాడు. దేవేంద్ర వింటివా? విష్ణుదేవా, లోకము ప్రమాదం నుండి ఏ విధంగా బయటపడగలదో? దధీచి వెన్నుముక కావాలంటే ఆయన మరణించాలి కాదు. అది ఎలా సాధ్యమవుతుంది ప్రభు? సాధ్యం కావాలి దేవేంద్ర. లేకుంటే వృత్రాసురుడు మరణించదు, లోకములకు శాంతి కలుగదు. కానీ మహాశయ, నేను ఒక సందర్భంలో వారితో అనుచితంగా ప్రవర్తించాను. దిద్దుకోలేని తప్పు చేశాను. ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే అందుకు ఆయన అంగీకరిస్తారో లేదు. దధీచి మహర్షి గురించి మీకు తెలియదు దేవేంద్ర. లోక కళ్యాణం కోసం శరీరాన్ని త్యాగం చేయగల గొప్ప ధన్యజీవి, త్యాగశీలి. మీరు తప్పక ఆ దధీచి మహర్షి వెన్నెముకను తీసుకురావాలి. దానికి విశ్వకర్మ వజ్రాయుధాన్ని తయారు చేయాలి. దానికి త్వష్టమనువు నారాయణ కవచాన్ని ఆవాహనం చేయాలి. ఆ వృత్రాసురుడు సంహరింపబడాలి. అప్పుడు గాని లోకమును శాంతింపము దేవేంద్ర, శాంతింపము. దేవేంద్ర దధీచి మహర్షి వెన్నెముకతో తిరిగి రావాలి. తప్పనిసరిగా వెళ్తూ వెళ్తూ దేవేంద్ర ఆ దధీచి మహర్షి ప్రాణమిత్రులు, బాల్యమిత్రులు శుభ మహారాజుని మీ వెంట తీసుకో, కార్యము సులభతరం అవుతుంది. దేవేంద్ర సత్వరమే వెళ్ళు, వేగిరమే వెళ్ళు. అందుకనే వైకుంఠవాస, సరే వెళ్తాను, నా వంతు ప్రయత్నిస్తాను. జయోస్తు, జయోస్తు. చేయగలను మహాశయ. అవును, మీరు మీ కుమారులే కదా నారాయణ కవచాన్ని మొట్టమొదట ఆవాహనం చేసినది. అవును మహాశయ. కాబట్టి వజ్రాయుధాన్ని మీరు ఆవాహనం చేయగలరు. చేయగలను మహాశయ. తథాస్తు. రోజు రోజుకి నా ఆవేశం పెరిగిపోతుంది. చూస్తాను చేశారు. అందరూ కూడా వీధిలో పడ్డారా? ముల్లోకములు గడయల్లాడిపోతున్నవి. ఏమైనది దేవేంద్ర, ఏమైనది?
మిత్రమా ప్రదీచి, ఈ ఆపద నుండి కాపాడాలంటే అది నీకే సాధ్యం మిత్రమా. వృత్రాసురుడనే రాక్షసుడు లోక కంటకుడై లోకములన్నింటినీ కకావికలం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక బాధలు పెడుతున్నాడు మహర్షి. వరప్రభావం నుంచే విజృంభిస్తూ ముల్లోకాలను గడగడలాడించే శివుడిని నేను ఏమి చేయగలవాను దేవేంద్ర? ఈ ముల్లోకాలను కాపాడాలంటే అది నీ ఒక్కడి వల్లనే చక్కబడుతుంది మిత్రమా. నీ ఒక్కడి వల్లనే చక్కబడుతుంది. అవునా మిత్రమా? అది ఎట్లా? అది ఎట్లా? నేనేమి చేయగలవాలను? గతంలో నేను 2 పర్యాయములు మీ ఇరువురు చేతులలో మరణించినాను కదా. గతంలో నేను మిమ్మల్ని వధించడం ఒకడు బాధాకరం, నన్ను క్షమించు దేవేంద్ర. ఇందులో నా దోషం కూడా కొంత ఉన్నది కదా. ఆజ్ఞ మీరినిచో శిక్ష తప్పదని రుజువైనది కదా దేవేంద్ర. నా దోషం కూడా ఉన్నది కదా దేవేంద్ర. మిత్రమా దదీచి దురహంకారంతో దురుసుగా ప్రవర్తించాలి. ఈ బాల్యమిత్రుడు మమ్మల్ని క్షమించుడు మహర్షి. మహర్షి నీ ఆవేశం నాకు తెలియదా ఏమిటి? నీ ఆవేశం నాకు తెలియదా ఏమిటి? ఈసారి కొంచెం మోతాదు మించినది, అది నా చావుకు వచ్చినది. నేనేమి చేయగలను? అయినా అందుకు బాధపడుతున్నాం. అయినా దేవేంద్ర, ఆ విషయంలో నేను ఎప్పుడో మర్చిపోతుంది. పగ ప్రతీకారములో నా జీవితంలో ఎప్పుడూ చూపలేదు. మహర్షుల వారిది అంతటి మహోన్నత వ్యక్తిత్వము. ఈ లోకుల ప్రాణుల రక్షణ కోసం, సకల జీవుల ప్రాణుల రక్షణ కోసం నేను ఏమి చేయటానికైనా సిద్ధమే. దేవేంద్ర, సెలవివ్వండి, నేనేమి చేయవలను? అందులకే మీ వద్దకు అరుదించింది మహర్షి. మీ వద్దకు అరుదించింది ఆ అసురుడిని అంతం చేయగల ఆయుధం నీ చెంతనే ఉన్నది మిత్రమా. నా చెంతన ఏమని మిత్రమా? సంజీవని ప్రభావంతో 2 పర్యాయములు పురంజీవితులైనటువంటి మీ కాయము మహిమాన్వితముగా మారినది. దాని నుండి మీ శరీరంలోని ప్రధాన ఎముకైన వెన్నుముకతో చేసినటువంటి ఆయుధంతోనే ఆ రాక్షసుడు హతమవుతాడట. అది తప్ప ఇతర ఏ మారణాయుధము అతన్ని హతం చేయలేదట మహర్షి. హతం చేయలేదు. నా వెన్నుముకతోనా? నా వెన్నుముకనా? అవును మిత్రమా, అవును. నేను వింటున్నది సత్యమా, వాస్తవమా? ఆ జగన్నాటక సూత్రధారి, జగద్రక్షకుడు, జగన్నాథుడు, సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నిన్ను అడగమని, నీ వెన్నుముకను అడగమని మమ్ము మీ వద్దకు పంపాడు మిత్రమా. సాక్షాత్ సాక్షాత్ ఆత్మప్రాణపరాయణుడే, ఆ లక్ష్మీరాముడే నన్ను సాయం కోరినారా? అవును మహర్షి, అవును. ఆ పరంధాముడే మీ సహాయాన్ని కోరిన వారు మీ వద్దకు పంపారు.
లోకరక్షణకై తక్షణమే ప్రాయోపవిక పద్ధతిలో నా ప్రాణములను తెగించి నా వెన్నుముకను మీకు సమర్పించగలను దేవేంద్ర. ఆ లక్ష్మీరమణునికి శ్రీమన్నారాయణునికి నా ఆఖరి ప్రమాణములు. అలాగే మునివర్య, అలాగే మునివర్య. వేల వేల సంవత్సరముల పాటు కఠోర తపోనిష్ఠుడనే పద్మాసన ఉపనిష్ఠుడు రెండు పర్యాయములు సంజీవని వర ప్రభావంతో జీవించిన నా వెన్నుముక దివ్య ఆయుధమై అఖండ కుండలిని యోగ సముద్రమై ప్రయోగ సముద్రమై అసురుల గుండెలు చీల్చి చెండాడగా దివ్య ఆయుధమై మారణాయుధమై విరాజిల్లగలు ఇప్పుడే నా వెన్నెముకను మీకు సమర్పించడం. ధన్యవాస్మి, ధన్యవాస్మి. దిగ్దిగంతాలు పిక్కటిల్లగా ముల్లోకములు సంతసిల్లగా సప్త సముద్రాలగా దధీచి మహర్షి వజ్ర సదృశ తన వెన్నెముకనే తీసిచెను. ధన్యజీవియై వన్నెకెక్కెను. జగత జీవుడై నింగికెగసెను. జయ హో త్యాగమూర్తి దధీచి, జయ హో, జయ హో. భయంకరమైనటువంటి మానవుల్ని లోకగతులు చూసినట్టయితే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. అన్నదమ్ములు, అక్క చెల్లెలు అనే బాంధవ్యం లేకుండా ప్రవర్తిస్తుంటారు. భక్తి శూన్యమవుతోంది, కృష్ణ శూన్యమవుతోంది. వైకుంఠవాస నమో నమః. దధీచి మహర్షులు తన వెన్నెముక తీసి ఇచ్చిన తర్వాత ఈ యొక్క వజ్రాయుధమును విశ్వకర్మకు అందించాను. ఆయన దీనిని మహత్తర ఆయుధంగా తీర్చిదిద్ది మా చేతికి అందించారు. విష్ణుదేవ మా చేతికి అందించారు. దధీచి మహర్షి త్యాగపరం ఈ దివ్యాయుధం పరంధామ చెప్పింది కదా దేవేంద్ర. దధీచి మహర్షి సామాన్యులు కాదు, మహా శక్తి సంపన్నులే కాక మహా త్యాగశీలు కూడా. ఈ వజ్రాయుధాన్ని కష్టపడుతూ ఇవ్వండి, వారు నారాయణ కవచాన్ని ఆవాహనం చేస్తారు. దేవాది దేవ, దధీచి మహర్షులు తమ యొక్క అంతిమ ప్రణామములు మీకు తెలియచేయమన్నారు. అవునా? దధీచి మహర్షి యొక్క కీర్తి ఆచంద్ర తారాత్వం నిలిచి ఉంటుంది దేవేంద్ర, నిలిచి. దానిని ఎందుకుని నారాయణ కవచాన్ని ఆవాహనం చేయాలి. మంచిది కృష్ణ, మంచిది కృష్ణ. ఈ నారాయణ కవచము దివ్యమైనటువంటి బ్రహ్మణ పురాణ శక్తి కూడా లభిస్తుంది. దేవేంద్ర నారాయణ కవచము వెంటనే తీసుకుని సత్వరమే వెళ్ళి ఆ వృత్రాసుని శోధనించండి, లోక శాంతిని చేకూర్చండి. వేగిరినే వెళ్ళి నాగే, వేగిరినే వెళ్ళి దేవేంద్ర, వేగిరినే వెళ్ళి.
నమో నమః. ఓం నారాయణాయ. ఇంద్రుడట, దేవేంద్రుడట, అమరాజుపతి అట. సతీన సతీని పక్కన ఉండగా అప్సరసలు వెంట పెట్టుకుని శృంగార కేళి విలాసముల్లో తిరిగాడు ఆ దేవేంద్రుడు అమరాధిపతి అట. వీరదాసుడికి భయపడి అతడు మాయలమారి కదా ఏ తంత్రములు జరుపుతున్నాడో, ఏ మంత్రములు జరుపుతున్నాడో, ఏది ఏమైనా ఆ ఇంద్రుని పట్టి బంధించి అంతము చేసి నా తండ్రి నా కొసగిన బాధ్యతలు నెరవేరుట ఈ వృత్తాసుని కర్తవ్యము. ఈ అట్టహాసాలు ఆపరా వృత్రాసుర. ఎదుగుబోయిన నీకు కాలికి తగినట్లుగా ఆ దేవేంద్రుడు ఇటే వచ్చుతున్నాడు. యోగాలను దాపరించిన వాడు తమ పరిపాలియే కదా దేవేంద్ర. నీ అట్టహాసాలు ఆపు. నీ ముంగిటికి వచ్చాను. నిన్ను అంతం చేసే ఆయుధాన్ని తీసుకొచ్చాను. నా స్థానానికి వచ్చి నా ఎదురు నిలబడి నాతో వాగ్వివాదించుకు నీకెన్ని గుండెలు రాయంత. చూసుకో అసురా, ఈ రోజు నిన్ను మొట్టు పెడతా, లోకానికి ముప్పు తప్పిస్తా. నా సంగతి నీకు పూర్తిగా అవగతం లేదనుకుంటా. దారు శిలా నిర్మితమైన ఆయుధమే నన్ను మట్టి పెట్టలేరా. వృత్రాసుర, లోహదారు శిలా నిర్మిత అస్త్రాలు మంత్రశక్తులు నిన్ను ఏమీ చేయలేవని తెలుసు కాబట్టి మహా త్యాగి దధీచి మహర్షి యొక్క వెన్నుముక నుంచి తయారు చేసిన దివ్యాయుధం ఇది. వజ్రాయుధం, ఇది వజ్రాయుధం. దీనితో నీ పని సరి, నీ పని పడతా. రాక్షసక్తిని ఉపయోగించి నా మైండ్ ఉపయోగించి ఈ అస్త్రాన్ని చిన్నాభిన్నం చేస్తాను. కాసుకో. రాక్షసమాయ అయినా అదృశ్య శక్తి అయినా నిన్ను అంతం చేసే ఆయుధం ఇది. నిన్నెవరు ఇప్పుడు కాపాడలేరు. ఈ వజ్రాయుధం నుంచి నిన్ను తప్పించుకోలేవు. ఓం నమో నారాయణాయ. ఈ కోరిక నెరవేర్చలేకపోయినా అనుకుంటే మేము బుద్ధి చెప్పవలదు. మీ గురువుల సహకారంతో లోకములకు మేలు కలగవలనే ఆశయంతో ఇదంతా చేయబడింది. నీకు ఊర్ధ్వ లోకం కలుగుతున్నాయి.
వృత్రాసురుడు హతుడైనాడు. లోకాలన్నీ రక్షించబడ్డాయి పరంధామ, రక్షించబడ్డాయి. దేవేంద్ర, నీవన్నట్టు వృత్రాసుర సంహారం జరిగింది, లోకాలు శాంతి ఇచ్చాయి. కానీ ఒక్క మాట ఆలకించి దేవేంద్ర. సెలవేయండి పరాత్పర. దేవేంద్ర, నీవు తీసుకునే నిర్ణయాల వల్ల లోకాలకు చేటు రానియకు, లోకాలలోని చెడులకు పీటి వాతలనేయకు. జగన్నాథ, నేను విశ్వరూపుల వారిని కావాలని చంపలేదు. అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. విష్ణుదేవా, త్వష్ట మహర్షి నన్ను క్షమించు. దేవాదిదేవ, నీ వలన ఈ లోకాలకు ఇంతటి ఘోర ముక్కు తప్పుడు. అందుకు హేతువైనటువంటి నా మిత్రుడు దధీచి భిన్నముగా ఆయుధముగా వజ్రాయుధముగా ఉపయోగపడు. యవ్వాని త్యాగము ఏడేడు లోకాల ఎనలేని తీరును ఎన్నబడెను. యవ్వాని తాపసమెల్ల వేళలయందు శాంతి సత్యముల శక్తినిచ్చే. యవ్వాని కీర్తియు ఎనలేని స్వచ్ఛతై దేవతాలోకాల దీప్తినందే. యవ్వాని జీవితమిహ పరములకును నిత్యనై నిల్చును మృంగివేళ. అట్టి మహితమూర్తి దధీసి త్యాగశీలి. అట్టి మహితమూర్తి దధీసి త్యాగశీలి. వినుత గుణశీలి వినయంపు విబుధశాలి. వెన్ను వజ్రాయుధమునై వెలయుచుండ చంద్రతారార్కుల సరి నీ చరిత నిలుచు. చంద్రతారార్కుల సరి నీ చరిత నిలుచు. దధీచి మహర్షి నిష్కామ కర్మయోగి, నిష్కామ కర్మయోగి. శాంతి మార్గాన ధర్మం కోసం త్యాగం చేసిన దధీచి మహర్షుల వారి కథ ఇదే. వజ్రాయుధం నాటిక. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వే పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వే భవంతు సుఖినః. ఓం సర్వే సంతు నిరామయాః. ఓం సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభమస్తు, విజయోస్తు. చప్పట్లు చప్పట్లు. వజ్రాయుధం చప్పట్లు. అందరికీ శుభమస్తు, విజయోస్తు. దానికి తగినటువంటి అందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా జీవం పోశారు, త్యాగం యొక్క శక్తిని ప్రదర్శించారు. ఇదే మన భారతీయ ధర్మం.